శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రేమ పెళ్లి చేసుకున్న కూతుర్ని కాళ్లు పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు తండ్రి. కానీ ఈ కపట నాటకం వెనక ఆ తండ్రికి క్రూరమైన పథకం ఉందని ఆ అమ్మాయి ఊహించలేకపోయింది. అమ్మగారి ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి 5 రోజుల్లోనే బెడ్రూమ్లో శవమై కనిపించింది. అవమాన భారంతో మా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఊరంతా చాటి చెప్పిన ఆ పేరెంట్స్ మా పిల్లని ఏం చేస్తే మా పిల్ల మాకు కావాలి. అంత్యక్రియలైతే చేశారు, కానీ అస్సలు నిజాన్ని దాచలేకపోయారు. 5 రోజుల తర్వాత బయటపడ్డ ఆ కఠోర నిజమేంటో తెలుసా? కన్న తండ్రే కూతుర్ని కడతీర్చాడని. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన వ్యాపారి చంద్రసీను కుమార్తె చౌడేశ్వరి. ఆమెపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆమెను ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేయాలని నిశ్చితార్థం కూడా ఖాయం చేశాడు. కానీ చౌడేశ్వరి మనసు మాత్రం పక్కింటి నాగరాజుపై ఉంది. నిశ్చితార్థానికి సరిగ్గా 2 రోజుల ముందు తండ్రి గౌరవం కంటే తన ప్రేమే ముఖ్యమనుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. తన ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఆమె పాలిట మరణశాసనంగా మారింది. కూతురు వెళ్లిపోవడాన్ని చంద్రసీను తట్టుకోలేకపోయాడు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసి స్టేషన్కు పిలిపించాడు. అక్కడ అందరి ముందు ఒక నాటకమే ఆడాడు. కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. తల్లి, నా పరువు పోయింది, 5 రోజులు మాతో ఉంటే ఊరి జనం కోసం సర్దుకుంటాం, ఆ తర్వాత నీ ఇష్టం, నీ భర్త దగ్గరికే పంపిస్తామని ఒప్పందం రాసిచ్చాడు. తండ్రి కన్నీళ్లు చూసి అది కపటమని తెలియని ఆ కూతురు నమ్మి పుట్టింటికి అడుగుపెట్టింది. మార్చి 18వ తేదీ చౌడేశ్వరి తన భర్త దగ్గరకు వెళ్లడానికి కేవలం 1 రోజు ముందు పథకం ప్రకారం ఆ తండ్రి తన భార్యను, కొడుకును పొలానికి పంపించేశాడు. తన మేనల్లుడితో కలిసి ఇంట్లోకి చొరపట్టాడు. గాఢ నిద్రలో ఉన్న కూతురిపై రాక్షసుడిలా విరుచుకుపట్టాడు. ఆమె గుండెలపై కూర్చొని కదల్నివ్వకుండా అదిమి పట్టి ముఖంపై దిండుతో ఊపిరాడకుండా చేసి కన్న కూతుర్ని కడతీర్చాడు. చంపడమే కాదు, ఆ తర్వాత పరమ కిరాతకంగా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు చంద్రసీన్. శవాన్ని ఉరితీసి చౌడేశ్వరి ఆత్మహత్య చేసుకుందని ఊరంతా నమ్మబలికాడు. హత్య వెంటనే హడావిడిగా అంత్యక్రియలు కూడా కానిచ్చేశారు. చాలా మంది ఆత్మహత్య అనుకున్నారు, కానీ ఎక్కడో అనుమానం. ఆత్మహత్య కాదు, హత్య అని బలమైన నమ్మకం. పోలీసులకు కూడా ఎన్నో డౌట్స్. కూపిలాగారు. తమదైన శైలిలో విచారించడం మొదలుపెట్టారు. చివరికి అసలు నిజాన్ని బయటపడ్డారు. పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా చివరికి అనుకున్నదే అయ్యింది. తన పరువు కాపాడుకోవడానికి కూతురి ప్రాణం తీసిన ఆ తండ్రి చట్టం ముందు మాత్రం దొరికిపోయాడు. పోలీసుల విచారణలో ఆ తండ్రి నివ్వెరపోయే నిజాలు ఒప్పుకున్నాడు. ఆస్తిపరుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నా, కానీ ప్రేమ పెళ్లితో నా పరువు తీసింది, అందుకే చంపేశాను అని చెప్పాడు. ప్రస్తుతం నిందితుడు చంద్రసీను పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ప్రేమించినందుకు ప్రాణం పోవాలా? పరువు కోసం కన్న కూతుర్ని చంపేస్తారా అంటూ మాచర్ల వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాతి ప్రాణం ప్రేమించిన పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు అంగీకరించలేకపోతున్నారా? చివరికి చౌడేశ్వరిలా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే ఇలా పరువు కోసం కన్నవారిని కడతీర్చడానికి కూడా వెనకాడడం లేదు. మరి ఈ హత్యపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.